మన చేతిరాతను మార్చిన పెన్ను ఎలా పుట్టింది? దాని చరిత్ర ఏంటి? ఇంకు పెన్నుతో రాత చాలా అందంగా కనిపిస్తుంది. కానీ ఆ పెన్నులు అప్పుడప్పుడు ఎక్కువ ఇంకు కక్కుతూ చేతులు, కాగితాలను పాడు చేస్తూ ఉండేవి. కొన్నిసార్లు సిరా ముద్దలుగా కాగితంపై పడిపోయేవి. చేతికి ఇంకు అంటుకోకుండా వాటితో రాసిన సందర్భాలు చాలా అరుదు. ఒక్కోసారి చొక్కా జేబుల్లోనూ అవి ఇంకును కక్కేసేవి. చొక్కాల మీద మరకలు పడుతూ ఉండేవి. అయితే ఈ పెన్నులను బాల్ పాయింట్ పెన్నులు భర్తీ చేశాయి. చేతిరాత దిశగా గమనాన్ని అవి మార్చేశాయి. బాల్ పాయింట్ పెన్ను ఒక గొప్ప ఆవిష్కరణ. పారిశ్రామికీకరణ ఊపందుకొని తయారీ విపరీతంగా పెరిగిన సమయంలో ఈ ఆవిష్కరణ జరగడం చాలా మేలు చేసింది. మొట్టమొదటగా 1945 అక్టోబర్ 29న న్యూయార్క్ నగరంలోని గింబెల్స్ డిపార్ట్మెంట్ స్టోర్లోకి బాల్ పాయింట్ పెన్నులు వచ్చాయి. అయితే వీటి వాడకం విస్తృతమవడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. రెనాల్డ్ ఇంటర్నేషనల్ పెన్ కంపెనీ బాల్ పాయింట్ పెన్నుల తయారీ మొదలుపెట్టాక ఫౌండేషన్ పెన్నులకు పూర్తిగా కాలం చెల్లింది. బాల్ పాయింట్ పెన్నుల్లో జిగుటుగా ఉండే ఒక ప్రత్యేకమైన ఇంకును వాడతారు. ఇది తొందరగా ఆరిపోతుంది. కాగితం వెనుక వైపు మచ్చలు పడవు. పెన్ను మొనల్లో గుండ్రంగా కదిలే చిన్న బాల్ ఉంటుంది. రాస్తున్న కొద్దీ ఇది తిరుగుతుంది. గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఇంకు కిందికి వచ్చి కాగితం స్థిరంగా పడుతుంది. బాల్ పెన్ను వల్ల ఇంకు ముద్దలు ముద్దలుగా పడకుండా ఉంటుంది. బాల్ పాయింట్ పెన్నులు శుభ్రంగా సౌకర్యవంతంగా ఉంటాయి. కానీ మొదట్లో వీటి ఖరీదు ఎక్కువగా ఉండేది. రెనాల్డ్ బాల్ పాయింట్ పెన్ ధర అప్పట్లో సుమారు 900 రూపాయలు ఉండేది. ఇప్పటి విలువ ప్రకారం లెక్కిస్తే దాని విలువ 13,000 రూపాయలకు పైమాటే. అయితే బాల్ పాయింట్ పెన్ తొలిసారిగా అమెరికా మార్కెట్లోకి ప్రవేశించింది. కానీ అదే మొట్టమొదటి బాల్ పాయింట్ పెన్ కాదు. అంతకుముందు దక్షిణ అమెరికాలో ఇలాంటి పెన్ ఉపయోగంలో ఉన్నట్టు ఈ పెన్ తయారు చేసిన అమెరికా కంపెనీ హెడ్ కనుగొన్నారు. ప్లాస్టిక్ లభ్యత, తయారీ రంగం ఊపందుకోవడం, అవసరమైన మౌలిక సదుపాయాలు ఉండడం, తెలివైన మార్కెటింగ్ ఇవన్నీ బాల్ పాయింట్ పెన్నుకు అనుకూల పరిస్థితులు కల్పించాయి. మరి బాల్ పాయింట్ పెన్ సృష్టికర్త ఎవరు? బాల్ పాయింట్ పెన్ సృష్టికర్త హంగేరి, అర్జెంటీనాలకు చెందిన లాజ్లో బిరో పేరు చెప్తారు. కానీ ఈ పెన్ అంతకన్నా పురాతనమైందే. అమెరికాకు చెందిన జాన్ జే లౌడ్ 1888లో బాల్ పాయింట్ పెన్నుపై మొట్టమొదటి పేటెంట్ హక్కు పొందారు. వృత్తిరీత్యా లాయర్ అయిన లౌడ్ చెక్క, తోలు లాంటి కఠినమైన ఉపరితలాలపై కూడా రాయడానికి వీలుగా ఉండే ఇంక్ పెన్ కావాలనుకున్నారు. దానికోసం గుండ్రంగా తిరిగే స్టీల్ బాల్ను రూపొందించారు. దాన్ని ఒక పొరలో రాయడానికి వీలుగా అమర్చారు. నేను కనిపెట్టింది ఫౌంటైన్ పెన్ కన్నా మెరుగైంది, కఠినమైన ఉపరితలాలపై రాయడానికి అనువుగా ఉండేది అని దీని పేటెంట్ కోసం పెట్టిన దరఖాస్తులో లౌడ్ వివరించారు. లౌడ్ కనిపెట్టిన పెన్ చెక్క, తోలు లాంటి వాటి మీద రాయడానికి అనువుగా ఉన్నప్పటికీ కాగితంపై రాయడానికి అది పనికి రాలేదు. ఈ పెన్నుకు వ్యాపార విలువ లేదని భావించడంతో ఆయన పేటెంట్ కోల్పోవలసి వచ్చింది. తర్వాతి దశాబ్దాల్లోనూ లౌడ్ తయారు చేసిన డిజైన్కు మెరుగులు దిద్దడానికి అనేక మంది ప్రయత్నించారు. కానీ ఎవరూ విజయవంతం కాలేదు. 1930లో లాజ్లో బిరో మొట్టమొదటిసారిగా కాగితంపై రాసేందుకు అనువుగా ఉండే బాల్ పాయింట్ పెన్ను రూపొందించారు. హంగేరీలో జర్నలిస్టుగా పనిచేస్తున్న బిరో అప్పటికి ఫౌంటైన్ పెన్నులు వాడి వాడి విసుగు చెందారని లండన్ డిజైన్ మ్యూజియంలో క్యూరేటర్గా ఉన్న గెమ్మా కర్టిన్ అన్నారు. అయితే ఇంకు పెన్నుల్లో వాడే సిరాను బాల్ పాయింట్ పెన్నుల్లో వాడడానికి వీలు పడలేదు. బాల్ పాయింట్ పెన్నుల కోసం ప్రత్యేకమైన సిరాను తయారు చేయవలసి వచ్చింది. ఇంకు పెన్నుల్లో వాడే సిరా ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో బాల్ పాయింట్ పెన్నులకు తొందరగా ఆరిపోయే సిరా కావాలని, పత్రికల ప్రచురణకు వాడే ఇంకు లాంటిది ఇందుకు అనుకూలంగా ఉంటుందని బిరో గ్రహించారు. ఈ సిరా తయారు చేయడానికి బిరో తన సోదరుడు గ్యోర్జీ సహాయం తీసుకున్నారు. వృత్తిరీత్యా దంతవైద్యులైన గ్యోర్జీ జిగటుగా ఉండే, సులువుగా వ్యాపిస్తూ త్వరగా ఆరిపోయే సిరాను కనుగొన్నారు. బాల్ పాయింట్ పెన్నుల్లో ఫౌంటైన్ పెన్నుల కన్నా తక్కువ ఇంకు ఖర్చవుతుందని గమనించారు. బాల్ పాయింట్ పెన్నుల్లో బాల్ గుండ్రగా తిరుగుతూ క్రమ పద్ధతిలో ఇంకు కాగితంపై విస్తరిస్తుంది. రాయడం ఆపేసిన తర్వాత ఆ బాల్ కదలకుండా బిగుతుగా ఉండి సిరా లీక్ అవ్వకుండా గాలి లోపలికి జొరబడి ఇంకు ఎండిపోకుండా ఉండేలా చూస్తుంది. లాజ్లో బిరోకు 1938లో
బాల్ పాయింట్ పెన్ మీద పేటెంట్ లభించింది. కానీ అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుండటంతో ఈ పెన్నులను మార్కెట్లోకి విడుదల చేయడం సాధ్యపడలేదు. బిరో ఆయన సోదరుడు యూదులు కావడంతో యుద్ధ సమయంలో యూరోప్ నుంచి పారిపోయి అర్జెంటీనా చేరారు. అక్కడ తనలాగే పారిపోయి వచ్చిన జువాన్ జార్జ్ మెయిన్తో సహాయంతో బాల్ పాయింట్ పెన్నులను మార్కెట్లోకి విడుదల చేసే ప్రయత్నాలు చేశారు. అర్జెంటీనా భాషలో బిరోమేగా పిలిచే బాల్ పాయింట్ పెన్నును తొలిసారి 1943లో విడుదల చేశారు. ఈ పెన్ డిజైన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ RAFను ఆకర్షించింది. ఒక్కసారి 30,000 పెన్నులను కొనుగోలు చేశారు. విమానయానంలో, ఆకాశంలో చాలా ఎత్తులో కూడా బాల్ పాయింట్ పెన్నులను వాడడం సులువైంది. ఇంకు పెన్నులైతే అంత ఎత్తులో ఉండే పీడనం వల్ల ఇంకు చిమ్ముతాయి. అయితే అర్జెంటీనాకు బయట ఈ పెన్నులు ఎక్కువ ప్రాచుర్యం పొందలేదు. 1945లో అమెరికాలోని ఎవర్షార్స్కో, ఎబర్హార్ట్ ఫాబర్కో సంస్థలు కలిసి ఈ పెన్నును అమెరికాలో విడుదల చేయడానికి ముందుకు వచ్చాయి. కానీ వారి ప్రయత్నాలంత వేగంగా సాగలేదు. ఈలోపు అమెరికా వ్యాపారవేత్త మిల్టన్ రెనాల్డ్స్ అర్జెంటీనాలోని బుయెనస్ ఐరిస్ నగరానికి వెళ్ళినప్పుడు ఈ పెన్ను చూసి ముచ్చటపడి వాటిని కొనుగోలు చేశారు. అమెరికాకు తిరిగి వచ్చిన తర్వాత రెనాల్డ్ ఇంటర్నేషనల్ పెన్ కంపెనీ స్థాపించి ఈ సరికొత్త పెన్నును మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం చేశారు. మొదట్లో బిరో రూపొందించిన బాల్ పాయింట్ పెన్నుకు రెనాల్డ్స్ తగినన్ని మార్పులు చేసి ఆ సంవత్సరం అక్టోబర్ మార్కెట్లో విడుదల చేశారు. మార్కెట్లో విడుదల అయిన సరికొత్త పెన్నును దాదాపు 900 రూపాయలు పెట్టి కొనడానికి జనం ఎగబడ్డారు అంటూ టైమ్ మ్యాగజైన్లో ఓ కథనంలో రాసింది. ఈ కొత్త బాల్ పాయింట్ పెన్నులో 2 ఏళ్లకొకసారి ఇంకు నింపుకుంటే చాలు. గింబెల్ సంస్థ 50,000 పెన్నులను కొనుగోలు చేసి 30,000 పెన్నులను మొదటి వారంలోనే అమ్మేసింది. టైమ్ మ్యాగజైన్ కథనం ప్రకారం గింబెల్స్కు మొదటి 6 నెలల్లోనే సుమారు 41 కోట్ల రూపాయల లాభం వచ్చింది. ప్రస్తుత కాలంలో అది దాదాపు 602 కోట్ల రూపాయలకు సమానం. బిరో బాల్ పాయింట్ పెన్ను ఇప్పుడు మనందరికీ రోజువారీ జీవితంలో భాగమైపోయింది. బాల్ పాయింట్ పెన్ తెలియని వారు, వాడని వారు ఉండరు. ప్రతి ఒక్కరు ఇష్టపడే డిజైన్ ఇది అని కర్టెన్ అన్నారు. మొదటి తరం బాల్ పాయింట్ పెన్నులు కొంతవరకు ఫౌంటైన్ పెన్నుకి శైలికి అనుకరించాయి. లోహాలతో తయారు చేసేవారు. ఫౌంటైన్ పెన్నుల్లాగే వీటిలో కూడా ఇంకు నింపుకోవలసి ఉండేది. అయితే రెనాల్డ్స్ పెన్నుల్లో 2 ఏళ్లకోసారి ఇంకు నింపుకుంటే సరిపోయేది. సరళంగా, మృదువుగా, ఏ రకమైన గందరగోళం లేకుండా, ఇంకు కక్కకుండా, కాగితాలు పాడవకుండా రాసే రెనాల్డ్స్ బాల్ పాయింట్ పెన్నులు వాడడం మొదలుపెట్టాక ఇంకు పెన్నులకు దానికి ఉన్న తేడా ఏంటో జనాలకు అర్థమైంది. అయితే ఇంకు పెన్నుల రాతలో ఉన్నంత అందంగా బాల్ పెన్నులతో రాదన్నది మాత్రం కొందరి అభిప్రాయం. అయినా బాల్ పెన్నులు బాగా సౌకర్యవంతంగా ఉండడంతో వాటి వాడకం పెరగడం మొదలైంది. అయితే ఇంతలో సమస్య వచ్చి పడింది. బాల్ పాయింట్ పెన్నులు ఇంత మందికి ఆకట్టుకోవడంతో ఎవర్ షార్ప్ ఫౌంటైన్ పెన్నులు తయారు చేసే పార్కర్ కంపెనీ సహా అనేక కంపెనీలు బాల్ పాయింట్ పెన్నులు ఉత్పత్తి చేయడం మొదలుపెట్టాయి. కానీ జనాలు రీఫిల్స్ కొంటూ పెన్నులు కొనడం మానేశారు. బాల్ పాయింట్ పెన్ను ఎన్నో ఏళ్లు వాడొచ్చు, రీఫిల్ మారిస్తే చాలు. దాంతో ఆ పెన్నులకు ఉన్న మార్కెట్ మందకొండిగా మారింది. ఈసారి బాల్ పాయింట్ పెన్నుల పరిణామ క్రమంలో మలుపులు ఫ్యాన్సీ నుంచి వచ్చింది. బాల్ పాయింట్ పెన్నుల కంపెనీ నడిపిన ఫ్రెంచ్ వ్యాపారవేత్త మార్సెల్ బిక్ మార్కెట్ను అర్థం చేసుకోవడంలో నిపుణులు. బాల్ పాయింట్ పెన్నులను పారేసే విధంగా రూపొందించారు. అధిక స్థాయిలో ఉత్పత్తి చేసి చవకగా అందించే పెన్నులను మార్కెట్లోకి తీసుకొచ్చారు. సొసైట్ బిక్ అనే సంస్థకు స్థాపించి చౌక పెన్నుల ఉత్పత్తిని ప్రారంభించారు. ఈ సంస్థ లోగో బాల్ పాయింట్ పెన్నుల్లో ఉండే బాల్ ముఖంగా ఉన్న ఒక బాబు బొమ్మతో ఉండి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. బాల్ పాయింట్ పెన్నులను ఇవాల్టి స్మార్ట్ ఫోన్లతో పోల్చొచ్చు. వీటిని కొనుక్కోక ముందు ఏదైనా రాయాలంటే ఒక అనుకూలమైన వాతావరణం ఉండాలి. అనుకూలమైన బల్ల, రాయడానికి వీలుగా ఉండే అన్ని సదుపాయాలు ఉండాలి. కానీ బాల్ పాయింట్ పెన్నుతో రాయడానికి అవేమీ అక్కర్లేదు. మంచు ప్రదేశాల్లోనూ, వర్షం పడుతున్నప్పుడు, సముద్రం మధ్యలో ఎక్కడైనా ఎలాగైనా రాయొచ్చు. బాల్ పాయింట్ పెన్నులకు బ్యాటరీ లాంటివి అవసరం లేదు. మధ్యలో ఛార్జ్ చేసుకోనక్కర్లేదు. ఎంత చిన్న జేబులోనైనా చక్కగా అమరిపోతుంది. ఇంకు అయిపోయే వరకు నిరంతరంగా సులువుగా రాసుకుంటూ ఉండొచ్చు అంటూ కెనడాకు చెందిన జర్నలిస్ట్ డేవిడ్
సాక్స్ ఈ పెన్నుల విశిష్టతను ప్రశంసించారు. అయితే ఈ మధ్యకాలంలో ఇంత గొప్ప డిజైన్ కలిగిన బాల్ పాయింట్ పెన్నులు కూడా కనుమరుగైపోతున్నాయని, ఇప్పటివరకు వాటిని కనుగొని ఉండకపోతే ఈ కాలంలో వాటిని కనుక్కుంటే ప్రపంచంలోనే అతిపెద్ద విషయంగా పరిగణించి ఉండేవారని సాక్స్ అభిప్రాయపడ్డారు. బిగ్ ఉత్పత్తి చేసిన చౌక పెన్నులు విజయవంతం కావడానికి ఒక ముఖ్య కారణం ప్లాస్టిక్ ఉత్పత్తి పెరగడం అని చెప్పుకోవచ్చు. తర్వాత కాలంలో ఈ పెన్నులు మరింత చౌక ధరకు లభ్యమవ్వడం మొదలయ్యింది. రచయిత ఫిలిప్ ఎన్షర్ 2012లో చేతిరాత మీద రాసిన ది మిస్సింగ్ ఇంక్ పుస్తకంలో బాల్ పాయింట్ పెన్ విశిష్టతను కొనియాడారు. బిగ్ ఈ పెన్నులను చౌకగా ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయడమే కాకుండా దశాబ్దాల తరబడి నిలిచిపోయేలా వీటి రూపకల్పన చేశారని ప్రశంసించారు. బాల్ పాయింట్ పెన్నుల్లో క్రిస్టల్ పెన్నులది విలక్షణమైన డిజైన్. 1950 నుంచి క్రిస్టల్ పెన్నుల ఉత్పత్తి ప్రారంభమైంది. 2006కి 10,000 కోట్ల క్రిస్టల్ పెన్నులు అమ్ముడయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇంత విశిష్టత సాధించిన బాల్ పాయింట్ పెన్ను కూడా ఒక ముఖ్యమైన విమర్శను ఎదుర్కొంది. 1950 నుంచి వాడి పారేసే వీలున్న బాల్ పాయింట్ పెన్నులను కోట్ల సంఖ్యలో ఉత్పత్తి చేశారు. దీనివల్ల అపారమైన ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకున్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. ఒక్క అమెరికాలోనే ప్రతి ఏడాది 160 కోట్ల బాల్ పాయింట్ పెన్నులను వాడి పారేస్తున్నారన్నది అంచనా. పారేసిన కోట్ల కొద్ది పెన్నులన్నీ భూగర్భంలో పేరుకుపోయి ఉంటాయని కర్టెన్ అన్నారు. కొన్ని రకాల పెన్నుల్లో మళ్ళీ రీఫిల్ వేసుకొని వాడొచ్చు, కానీ మనం దాన్ని పారేసి కొత్తది కొనుక్కుంటున్నాము. ఇది చాలా వింతైన విషయం అని కర్టెన్ అభిప్రాయపడ్డారు. అయితే బాల్ పాయింట్ పెన్ తయారీలకు అవి సృష్టించిన ప్లాస్టిక్ కాలుష్యం గురించి అవగాహన ఉంది. బిగ్ కంపెనీ 74% రీసైకిల్ ప్లాస్టిక్ను ఉపయోగించి వివిధ రకాల పెన్నులను ఉత్పత్తి చేస్తుంది. కొందరు తయారీదారులు వాడిన తర్వాత పెన్నులు పారేయకుండా రీఫిల్ మార్చుకొని మళ్లీ వాడేలా కొనుగోలుదారులను ప్రోత్సహిస్తున్నారు. మరికొందరు పెన్నులను అట్టతో లేదా లోహంతో తయారు చేస్తున్నారు. అయితే లోహంతో చేసే పెన్నుల ఖరీదు కాస్త ఎక్కువే. ప్రస్తుత డిజిటల్ కాలంలో తెరలు కాగితాల స్థానాన్ని భర్తీ చేస్తున్నాయేమో కానీ బాల్ పాయింట్ పెన్నులను ఎప్పటికీ నిలిచే ఉంటాయి. వాటి స్థానం కోల్పోవు. సాంకేతిక ప్రపంచంలో టెక్నాలజీ పాతదైపోయిందని అంటారు, కానీ పెన్నులు పాతవైపోయాయని ఎవరు అనరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.